మనందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది కదా, హైదరాబాద్లో ఒక మంచి ఓన్ హౌస్ ఉండాలని చెప్పేసి. కానీ యూజువల్గా ప్రాబ్లం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 40-50 lakhs డౌన్ పేమెంట్ కట్టాలి అండ్ ఆల్సో ఈఎంఐ కూడా ఇమీడియట్గా స్టార్ట్ అయిపోతుంది. కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్న ఏఎస్బిఎల్ లాఫ్ట్లో 3 BHK 10 lakhsకే బుక్ చేసుకోవచ్చు. ఎస్, అండ్ కన్స్ట్రక్షన్ ఫేజ్లో కూడా ఏఎస్బిఎల్ మీకు మంత్లీ 85,000 వరకు పే చేస్తుంది టిల్ December 2026. సో ప్రీ ఈఎంఐ బోర్డింగ్ కూడా చాలా వరకు కవర్ అయిపోతుంది అండ్ టెన్షన్ కూడా తగ్గిపోతుంది. కానీ ఈ ఆఫర్ ఫస్ట్ 100 బుకింగ్స్ వరకు మాత్రమే వర్తిస్తుంది. డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి చెక్ చేయండి. మీరు ఏం చేద్దామని నన్ను రమ్మన్నారు, మీరేం చేస్తున్నారు? టైర్స్ గేమ్ ఆడుతున్నాం. సో ఒక సెటప్ అంతా రెడీ చేసుకున్నాం. ఇక్కడ తాళ్ళు, టైర్లు, వాట్ పెడతారా? నీకు మాటలు ఎక్కువైనాయి. పెట్టు, పట్టుకో. ఇంకా ఇప్పుడు అమ్ముకోపో. అమ్మో, టైర్లు అమ్మా, టైర్లు, పాత టైర్లు, మాటలు ఎక్కువైనాయి. సో అట్లా ఈ టైర్లు అనేవి నా పాత కార్వి. సో ఇవి తీసిపెట్టిన ఆల్మోస్ట్ 4 years అయిందమ్మా ఈ టైర్లు తీసిపెట్టి. సో వీటికి ఒక పర్పస్ వస్తుంది, ఎప్పుడప్పుడు వాడదాము అనే ఉద్దేశంతో తీసిపెట్టడం జరిగింది. నేను చెప్తూనే ఉరికిపించిన ఆయాసం వస్తుంది. నేను ఎందుకు ఆ టైర్లు అనవసరంగా తీసిపెట్టినావు అంటూనే ఉన్నా. ఏదో ఒకటి ఐడియా వస్తుంది నాకు, చేద్దాం అని అన్నావు. సో వచ్చింది. ఈరోజు ఐడియా ఏంటి అని అంటే, ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా ఇటు సైడ్ చాలా ప్లెయిన్ అయిపోయింది. సో నాదేంటంటే టైర్స్తో ఇట్లా వాల్ లాగా వేద్దామని, మొత్తం చెట్లతోని, సో దట్ ఎంత కవర్ చేయొచ్చు అనే ఉద్దేశం అనమాట. అంటే 5 టైర్స్ ఉన్నాయి ఎగ్జాక్ట్ నా దగ్గర. ఈ 5 టైర్స్తోని ప్లాన్ అన్నమాట. ఇక్కడ 1, 2, 3, 4 మధ్యలో మిడిల్లో 5 టైర్స్, 5th టైర్. సో ఇట్లా 5 టైర్స్తో వాల్ వస్తుంది. ఆ టైర్స్ అనేవి ఈ రోప్తో టై చేస్తాం అనమాట. అండ్ దాని తర్వాత సైడ్స్కి కూడా కొన్ని హ్యాంగింగ్స్ అనే ప్లాన్ ఉంది. దీంట్లో ఏంటంటే కొన్ని హోల్స్ చేసి వాటికి ప్లాంట్స్ హ్యాంగ్ చేయాలి కదా. ఎస్ హుక్స్ ఉన్నాయి ఆల్రెడీ, ఎస్ హుక్స్ పెట్టించినప్పుడు ఆ ఎస్ హుక్స్కి ప్లాంట్స్ వేయాలి. అదే ప్లాన్. నువ్వు ఉండేవే బాబాయ్ ప్లాన్ మొత్తం విను. నేను ఇక్కడ పక్కన మీకు వీడియోలో అది నేను నా ప్లాన్ ఎలా ఉంటుంది అనేది నేను ఒక స్కెచ్ ఇచ్చాను అన్నమాట ChatGPTలో. సో ఇట్లా వేయాలనుకుంటున్నాను. సో అప్పుడు ఎలా ఉంటుంది అని చెప్పేస్తే ఒకటి ఇచ్చింది ఫోటో. ఆ ఫోటో ఇక్కడ వేస్తాం మీకు, చూడండి. మరి ఇది సొరకాయ దెబ్బతింటుంది. సొరకాయ అడ్డం రాదా మేము? టైర్స్ ఇక్కడ ఉంటాయి. ఇంకో నువ్వు కొంచెం ముందు వెనక చెప్తాను నేను. సొరకాయ ఇక్కడ ఉంది కదా, అవును. టైర్స్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ టైర్ ఇక్కడ ఉంటుంది. 1, 2 టైర్స్. అండ్ ఇప్పుడు ఏంటంటే ఈ టైర్స్కి ఉత్తిగా బ్లాక్ పెడితే ఏం బాగుంటుంది, అందుకే పెయింట్లు తెచ్చిన. ఇది వైట్ పెయింట్. 5 టైర్స్కి 5 డిఫరెంట్ పెయింట్స్. ఇప్పుడు మీ అందరి డ్యూటీ ఇది, పెయింట్ వేయాలి మీరు. బ్లూ, yellow, మీకు పని ఉంది రండి, మీకు పని ఉంది రండి అంటే ఏదో అనుకున్నా నేను. రెడ్, సాటర్డే సండే వస్తుందంటే మాత్రం గ్రీన్, వైట్. దట్ ఈస్ బ్లూ కలర్. నువ్వు రెడ్ డ్రెస్ వేసుకున్నావా? రెడ్ కలర్. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ కలర్? వేద్దామా? కలర్స్ వేద్దామా? వైటా? ఓకే. ఒకటే కవర్ తీసుకొచ్చిన, అంటే ఎప్పటికైనా ఉపయోగపడుతుందని, దీనికోసమే కాదు, ఎప్పటికైనా ఉపయోగపడుతుంది అని కొనుక్కొచ్చిన. ఇప్పుడు వేస్తాను ఎందుకని అంటే టైర్స్ పెట్టి పెయింట్ వేయడానికి, కింద అంటుతుంది కదా, అందరూ అట్లా అంటకుండా అందరు ఇక్కడే కూర్చొని యూజ్ అవుతుందిలే. మల్టీపర్పస్ కవర్ ఇది, అన్నిటికి యూజ్ అవుతుంది మనం. కానీ కూలర్ వేయాలరా, చాలా వేడి ఉంది. వేద్దాం. ఎస్, మినీ కూలర్ ఉంది కదా, అది వేద్దాం. అయిపో అక్క, కూలర్ అయిపో అక్క. నీకేమొచ్చు మరి? మాటలు అయితే వచ్చు, బాగా పెద్ద పెద్ద మాటలు నేర్చుకున్నా. మాటలు అయితే కోటలు దాటుతాయి అబ్బా. ఇంకో జోష్ ఎక్కువైంది. ఓకేనా? చెప్పేసింది, ఇంట్రడక్షన్ ఇచ్చేసింది అనమాట. సో మంచిగా కూర్చున్నారు, ముగ్ధుగా భోజనాలకు కూర్చున్నట్టు. సో తలా ఒకటి ప్లేట్ వేసుకొని ఫస్ట్ పెయింట్స్ అనగానే ముగ్గురు కలిసి మంచిగా గ్లౌజ్ వేస్తున్నారు. మా శ్రీతో పట్టుకొచ్చి అందరికీ అంటుతాయని.
అండ్ ఇప్పుడు ఇవి నాకు కూడా ఒకటి ఇచ్చిన పేరు వేసుకోవాలి ఎప్పుడు ఇంతనే ఓకే ఇవి వేసుకుంటా కంటాలి అంటే వేసుకోవద్దు అట్లా కదా యా కంటకూడదు అంటే వేసుకోవాలి. సో ఇందాక చెప్పినట్టుగా వైట్, బ్లూ, రెడ్, గ్రీన్ అండ్ ఎల్లో పెయింట్స్ తెచ్చినాం ఇక్కడ. సో ఫస్ట్ మీ ఇద్దరు కలిసి ఒక టైర్ వేయండి. ఓకే ఒక టైర్ పెడతాం, మీ ఇద్దరు కలిసి ఒక టైర్ వేసేయండి. ఏ కలర్ కావాలి? వైట్ వేస్తావు ఫస్ట్ నువ్వు? ఏ వద్దురా, బ్లాక్ అండ్ వైట్ ఇష్టం. వైట్ వద్దు, బోరింగ్ వైట్. వైట్ కావాలంటే గో విత్ గ్రీన్. ఎస్ ఓకేనా? ఏ రెడ్డా? దెన్ ఓకే విల్ గో విత్ రెడ్. ఎనీ కలర్ ఇస్ ఫైన్, ఏ కలర్ అయినా ఓకే. నాకు రెడ్ ఇష్టమే. సో అట్లా రెడ్ కలరు నేను ఓపెన్ చేసి మీకు కల్పిస్తాను. పెయింట్స్ వేయండి. టైర్లకి అట్లా ప్లెయిన్గా ఉత్తి ఉంచడం కంటే కూడా మనం దీంట్లో కలర్ వేసి ఉంచితే చూడడానికి చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో. సో అట్లా అనమాట. వావ్ వెరీ రెడ్ ఆల్మోస్ట్ మన మ్యాచింగ్ కలర్ శ్రీత. వీఆర్ రెడ్ ఆరెంజ్ కదా. సో యువర్ రెడ్ పెయింట్ ఈస్ రెడీ. శ్రీత యూ వాంట్ ఎ స్మాల్ బ్రష్, టేక్ ఇట్. మీకు ఒక టైర్ ఇస్తా ఇప్పుడు. వెయిట్ వెయిటే చేయట్లేదు అక్క. అదెందుకు భోజనం చేస్తున్నట్టు ప్లేట్ వేయి. మీకు ఒక టైర్ ఇచ్చేస్తా. మెల్లగా ఆ టైర్కి మంచిగా పెయింట్ వేసేసుకోండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. కాంపిటీషన్ ఏం లేదు. అగో చూడు గ్లౌజ్కి అప్పుడే అంటేసింది చూడు శ్రీహిత గ్లౌజ్. అగో అక్కడ రోజు కోయిలేంటి పూస్తూనే లేవు అసలు మాసం ఆ. ఏదో పూస్తూనే ఉన్నాయి కోయిలకి. మన నీ పెయింట్ తీసుకో. ఉండడు స్కూల్ తిట్టాడు. కానీ ఇట్లా పొంగాల్సి వస్తుందా? ఉంగాల్సి వస్తుంది. ఇట్లా వద్దులే. అట్లా కాదు కానీ నేను ఏదన్నా నువ్వు ఫోల్డబుల్ చైర్ తెచ్చుకోవచ్చు కదా. స్టూల్ ఎక్కడున్నది? శ్రీహితకి ఇలాంటి పనులు చేస్తే మనం వద్దు అంటాం రోజు. ఈరోజు పిలిచి మరీ చెయ్యి అనేసరికి ఎక్కడలేని ఆనందం వస్తుంది. ఆనందం అంటే ఆనందం. అదే ఫస్ట్ టైం పెయింట్ వేస్తాను అసలు. నాతో వీళ్ళు పెయింట్లు వేపిస్తున్నారు అని. శ్రీత, హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది? సూపరా? మీరు? ప్రస్తుతానికైతే బాగానే ఉంది. నేను ఆల్రెడీ కడపలో చేసిన కాబట్టి చాలాసార్లు మా అమ్మ ఆర్టిస్ట్. నాకేం పెద్ద బాగుంటుంది. సో ఇక్కడ రెడ్ పెయింట్, ఎల్లో పెయింట్ నడుస్తుంది ఇక్కడ. పసుపు కుంకుమలు అవుతుంది ఫస్ట్. యా. ఏదైనా శుభకార్యం చేయాలనుకుంటే పసుపు కుంకుమ ఆబ్వియస్లీ కాబట్టి మేము సెలెక్ట్ చేసేసుకున్నాం. మా కోసం చెరుకు రసం పట్టుకొచ్చి షుగర్ కేన్ జ్యూస్ విత్ చియా సీడ్స్ అండ్ లెమన్ అండ్ జింజర్. అంతేనా? లాస్ట్ టైం వీడియో తీసేటప్పుడేమో కోకోనట్ వాటర్ తెచ్చారు మామయ్య. రోజు ఏదో ఒకటి తెస్తాడు. ఎంతేగా సమ్మర్లో ఎనర్జీ రావాలి కదా. అది మీరు వీడియో చేస్తుంది కాబట్టి ఎట్లా ఎనర్జీ రావాలి. చేసినా మీ సిక్స్త్ సెన్స్ నింపిందా? నాకు చాలా ఉన్నాయి సెన్సిటివ్ సిక్స్ కానీ ఎవరు ఎక్కువ అంటించుకుంటే వాళ్ళు అవుట్. అమ్మా అవుట్ గ్లౌస్ కంటించుకున్నా కదా నేను. నా గ్లౌజ్ బిగ్ బాస్ లో టీ షర్ట్ ఎక్కువ కలర్ ఎవరైనా ఎక్కువ అంటితే వాళ్ళు అవుట్. అట్లా మనం కూడా ఇప్పుడు గ్లౌజెస్ కి ఎవరు ఎక్కువ అంటే అది అంటినాక చెప్తారా మీరు అంటకు ముందు చెప్తారా? ఇదో అంటే లేదు ఏదో ఒకటి చేస్తా. నా బ్లూ వన్ సైడ్ అయిపోయింది ఎప్పుడో. మీరు ఇంకా అయిపోలే. ఎండలో పెడతారా? మొయ్యాలి టైర్లను తల్లి. షిట్. ఏ లుక్ దేర్ గైస్, ప్యాంట్కి అంత ఎర్ర. నేను అన్న సీత అంటుంది పెద్ద అంటించుకుంటున్నావు అని. మా వదిన అంటించుకుందావా? కొత్త ప్యాంట్ ఎల్లో టైర్ అయిపోయింది. ఇటు సైడ్ వేయాలి కదా. రెడ్ టైర్. ఎక్సర్సైజ్ అవుతుంది శ్రీ. సో టైర్స్ అనేవి ఒక కోటింగ్ వేసేసి బ్లూ, ఎల్లో, రెడ్ ఈ మూడు కొంచెం ఎండలో పెట్టినాము. సో దట్ వెంటనే ఆడితే ఇంకొక సైడ్ తిప్పి కూడా వేయడానికి. వీళ్ళు ఇప్పుడు ఖాళీ కూర్చున్నారు. ఇక మంచిగా షుగర్ కేన్ జ్యూస్ లాగినరు. మా సీత ఏదో పని చేస్తుంటుంది ఎప్పుడు. ఇప్పుడు నెక్స్ట్ గ్రీన్. యా, ఇందాక ముందు వేసిన అరిగిపోయిన టైర్స్ అవన్నీ ఒకటే కార్ టైర్లు. ఈ టైర్ ఏంటంటే కారు కొన్న కొత్తలోనే టైర్కి ఒకటి పెట్రోల్ బంక్లో రాడ్ గుచ్చుకొని పగిలిపోయింది.
సో దీనికి ఇంకా గ్రూవ్స్ అట్లే ఉన్నాయి, సైజ్ కూడా కొంచెం పెద్దది, అందుకే వైట్ వేసి సెంటర్లో ఇది, అవన్నీ కార్నర్స్లో సెంటర్లో. హలో డే 2. ఎన్ని మీటర్లు తెచ్చినారా ఇది రోపు? 20 meters. 20 మీటర్సా? సరిపోతుందా డౌటే. ఇది హోల్ వేయడానికి ట్రై చేస్తున్నాము, లోపలంతా కూడా వైరింగ్ ఉంటుంది. సో డ్రిల్ మిషన్తో చేస్తుంటే ఆ వైరింగ్ కట్ అవ్వాలి, మనకు పెద్ద హోల్, ఈ రోప్ పాస్ అయ్యేంత హోల్ కావాలి. ఇది కట్ అయింది చూడు కొంచెం రోపు. ఇదో నేనే కట్ చేసిన, ఎందుకు? లెంత్ చూసుకొని కట్ చేసుకున్నాను ఆల్రెడీ. అవునా, అది అయిపోయినా అది. సో నైట్ ఈవినింగ్ అయింది కదా, చీకటి అయింది, మళ్ళీ కొంచెం సేపు అయినాక సెకండ్ వైపు కలర్ వేద్దామని అనుకుంటే ఇక్కడ అసలు ఆరనే లేదు. అయితే శ్రీకాంత్ ఒక ప్లాన్ చేసిండు అనమాట, ఆల్రెడీ కట్టుతాం కదమ్మా మనం, కట్టిన తర్వాత మళ్ళీ సెకండ్ వైపుకు పెయింట్ వేద్దామని అన్నాడు. సో ఇప్పుడు ఆ పని చేయాల్సిందే. నా ప్లాన్ ఏంటంటే, సో ఇట్లా వచ్చేసి వీలో ఈ మధ్యలో ఒక టైర్ వస్తుంది, ఇక్కడ టైర్ వస్తుంది. సో ఒక టైర్ 2 feet ఉంది, 2 టైర్లు కాబట్టి 4 feet, మధ్యలో 1 feet వదిలేస్తాము. సో 5 feet, టోటల్గా అయితే 8.5 feet ఉంది. సో 8.5 - 5 అంటే 3.5 feet మిగులుతుంది. ఇంకా ఆ 3.5 feetని పైన 1.5 కంటే కొంచెం ఎక్కువ, కింద 1.5 కంటే కొంచెం ఎక్కువ గ్యాప్ వదిలేసి సెంటర్లో 5 feetలో ఈ 2 టైర్లని ప్లాన్ చేయాలి. సో దాని తగ్గట్టు నేను ఇట్లా వేసేసుకున్నా రోప్ ఇది, సో దట్ స్ట్రాంగ్ ఉంటుంది మనకని చెప్పేసి. సో ఇట్లా వెనక నుంచి హుక్ వేసిన, ఇప్పుడు ఈ 2 తీసుకెళ్ళి టైర్కి ముడేయాలి. ఓకేనా? సో అందుకే ఫస్ట్ రోప్ కట్ చేస్తాను. ముడి వేసిన తర్వాత చేయాలి, నీకు రాదు మరి ముడేయడానికి. వస్తుంది, అందుకే ఒక 1/2 feet ఎక్కువనే వదులుకున్నా. అరే అదో అట్లా విడిపోతుంది నాని. ఆగు చెప్తా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే జడాలుకోవాలి. టేపి అమ్మా, టేప్ ఇప్పుడు చుట్టాలా? అరే అవునా, కానీ టేపు ఆగుతుందంట వారా, అది ఇచ్చుకోపోకుండా అవుతుంది. విచ్చుకోకుండా ఉండిపోతుంది. గాట్ ఇక్కడ కూడా కొంచెం మిగిలింది కదా, ఇది చుట్టుతున్నా ఇట్లా. శ్రీధ స్కూల్కి వెళ్ళింది, లేకపోతే ఆమె హంగామా వాయబ్బో వీర లెవెల్లో హంగామా చేస్తుంది. ఇట్లా రావాలి, ఈ హైట్లో రావాలి టైరు. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ హైట్ రావాలి కాబట్టి యాక్చువల్గా అయితే హోల్ వేస్తే హోల్ నుంచి లోపలికి వచ్చింది అనుకోండి, ఈ 2 లోపల తీసి ఇక్కడ ముడేద్దామని ప్లాన్ ఉండే. ఇది అట్లా లేపక ఏమి ఇంకా పెయింట్ నేను ఇక్కడ నాకు తెగురుతుంది. సో ఒక టైర్ హ్యాంగ్ అయిన అయిపోయిందన్నమాట. సో మొత్తానికి అయితే ఏదో కష్టపడి లోపల టైర్ హ్యాంగ్ చేసి ముడి గట్టిగా ఉంటుందా? ముడా ఎట్టిందా? అలా ఉంటుంది గట్టిగా అంటే. ఓ ఇదో ఈ ముడి చూపించే. ఇలా టై చేసిండు మొత్తానికి. ఎస్. సో ఇప్పుడు దీంట్లో నుంచి మనకేంటంటే ఇక్కడ ప్లాంట్స్ పెట్టుకుంటే క్రీపర్స్ లాగా వస్తాయి నీట్గా. సో అది ప్లాన్. సో ఇక్కడ అంతా దీనిలో మట్టి వేసి మనము మనీ ప్లాంట్స్ వేయాలి కిందకి ఇట్లా హ్యాంగర్స్. యా. సో పెయింట్ 1 side వేసినాము, ఇంకొక సైడ్ వేయాలి పెయింట్. ఇప్పుడు వేసేస్తే బ్యూటిఫుల్ లుక్ వస్తుంది. సో హ్యాంగ్ వేస్తే ఇంకా ఈజీ కదా అని చెప్పేసి ఉద్దేశంతో హ్యాంగ్ చేసినాం ఫస్ట్ అయితే. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇంకో టైర్ వేయాలి. సో ఇప్పుడు ఈ గ్యాప్లో వదిలిపెట్టి ఇట్లా ఇంత గ్యాప్లో ఇంకో టైర్ వేయాలి. కానీ దీన్ని తాడేటేసామంటే జస్ట్ చుడతాం ఇట్లా. చెప్తా గడి గడి ఇట్లా ఇది వదిలేసి ఇట్లా పట్టుకో, ఇట్లా పట్టుకో, వదులు, తాడు పట్టుకోవాలి నాకు. ఇట్లా ఇట్లా వేస్తాం. ఈ తాడుకి ఈ తాడు. ఎండకి చెమటలు కారిపోతున్నాయి ఇట్లా.
గఫర్ అయ్యే కట్టి పట్టుకుంటే ఇంకొక లెన్స్ కట్టేసుకుని పట్టుకోండి. బాగుంది ఐడియా, ప్లాస్టర్ ఐడియా. ఇటువంటి ఐడియాలు మా శ్రీకాంత్ చాలా కోకొల్లలు అంటే చాలా అని కోకలలా కోకొల్లలు ఉంటాయి. కోట్ ఉంటాయనా? ఎస్ కో అంటే కోటి దొర్లుకుంటూ వస్తాయి ఐడియాలు. కో అంటే కోటి, నాకు ఎవ్వరు లేరు పోటీ, సాటి. నాకు నేనే సాటి. ఓ రౌల్ రైడ్ వాడతాడు చూడు రైమింగ్ లాగా అట్లా చేది దూరం గారు పర 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 పప్పరా అంటాడు. ఆ, తాడు నట్ల తెంపరా పర అయ్యమ్మ. పర పప్ప. సూపర్ ఉండే అది ఇబ్బంది రౌల్ రైడ్ అవ్వదు. ఇది ఓన్లీ చిన్నప్పుడు ఇట్లా టైర్లు పట్టుకొని ఊగుతుండే చిన్నపిల్లలు. ఉయ్యాలలు అవును. బాలీలో ఉంటుంది, బాలీలో ఆ, ఆ టైర్ మీద ఉయ్యాల పోతారు. మేము గణపురంలో బావి దగ్గరికి వెళ్తుంటే కదా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో అక్కడ ఇట్లా టైర్లు చింత చెట్టు అవును, చెట్లకి టైర్స్ ఉంటుండే, ఊగుతుంటుండే. ఇదేంటంటే ఇట్లా వేస్తుండ్రి మధ్యలో గ్యాప్ ఉండదు ఒక పీట వేస్తుండ్రు. ఓ జిమ్కి వెళ్ళే పనిలేదు శ్రీకాంత్, ఫుల్ క్యాలరీస్ బర్న్ అవుతుంది. క్యాలరీస్ బన్నా చూడు, అదే చెమటలు చాలా దారుణంగా. దీంట్లో ఇవన్నీ ఉంటాయి ఇట్లా అదే threads గుచ్చుకుంటున్నాయి ఉంటాయి. గట్టి గట్టి. ఈ చుట్టుపక్కల చెప్పులు లేకుండా నడవద్దు. అదే సెంటర్ ఇదేనా? నేను ఎక్కితే పైకి ఆగు. టైర్ పంచర్ చేసి వెనకాల ఎట్లా అవుతారమ్మా? తిరగండి, ఏముంది. అవన్నీ ఎందుకంటే చూస్తాం. వితౌట్ యూ దెర్ ఈస్ నో ప్లేస్ టు మీ టు హైడ్ అట. అంటే నీ షర్ట్ లేకుండా, ఈ షర్ట్ లేకుంటే నాకు ఇంకో ప్లేస్ లేదు హైడ్ అవ్వడం, నన్ను నేను దాచుకోవడానికి. ఈ షర్ట్ లోపల నేను నన్ను దాచుకున్నాను. ఫీల్ అయిందిరా ఏం ఫీల్ అవ్వలేదు, ఏం లేదు నాకు. షర్ట్ అంటే యాక్చువల్లీ ఇంకో ఇట్లా బకెట్ తిప్పు పడాల్సింది. శ్రీకాంత్, ఇట్లా తిప్పు. వచ్చేసింది తాడు కిందికి వచ్చేసింది. పైకి పెట్టు. అన్న అక్కడ పోయి లెవెల్ పెడపు, నువ్వు లెవెల్ ఐసర బచ్చ. గుంజు గుంజు గుంజు. ఓకేనా? వదిలే. యా ఏంలే. టైర్ టైర్ సెంటర్ ఉన్నది. పట్టుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ అట్లే పట్టుకోవాలట. పట్టుకోండి. ఇది ఏమి నాకు ఈ పరీక్ష. వదులు వదిలేసి, అది లేపద్దు నువ్వు, అది లేపదు, వదులు. వామ్మో, దానికి ఏం చేస్తున్నావు? ఏమేమో ఐడియాస్ వస్తున్నాయి వీడికి అన్ని. ఇది వేసా ఇదేంటి అసలు? చూడండి పెడుతుంటే వేడి లేచినట్టే ఉంది. అదే కదా. నువ్వు పట్టుకో.
కది తాళం తాళం వేసినట్టుంది. అంటే ఈ హుక్స్ దొరుకుతాయి. బేసిక్గా ఇవి ట్రాన్స్ఫార్మర్స్ వైర్స్ ఉంటాయి కదా, వాళ్ళు వాడతారు ఎలక్ట్రీషియన్స్. ట్రాన్స్ఫార్మర్స్కి 2 వైర్ ఇట్లా గుంజేసి ఓ నట్టు చుట్టి టైట్ పెట్టేస్తారు. సో ఇవి తెచ్చిన సో దట్ మనకి ఇవి ఇక్కడ ఇట్లా పనికొస్తాయని. అమ్మో మెల్లగా చిన్నప్పటి నుంచి వాడు ఇట్లా నట్లు బిగించుడు తీసుడు ఇవే ఎక్కువ మీద ఇంట్రెస్ట్ ఉంటుండే. అన్నీ స్టడీ చేసిండు మొత్తానికి. ఒకటి చేసే ముందు ఒక ఎగ్జామ్ పాస్ కావాలి అని అంటే ఖచ్చితంగా చదివితేనే కదా పాస్ అయ్యేది. అట్లా వెరీ నైస్, మంచి ఐడియారా. నేను ఈ చిన్న ముళ్ళు పట్టుకుని ఎట్లా ముడేసాడు అనుకున్నా నేనైతే. చెప్పాడమ్మా, చెప్పకుండా చేశాడని. అమ్మా ఒక ఐడియా వచ్చింది శ్రీకాంత్. చెట్లు పెట్టకుండా ఉంచు, ఇక్కడ కాళ్ళు పెట్టి ఇట్లా పట్టుకొని ఊగుదాం. ఆహా ఓహో ఉయ్యాలా ఇక్కడ చెట్లు పెట్టుకో. ఒక్కసారి రేగులు కింద పడితే అప్పుడు పక్క అవుతుంది. ఇదేమో ఊగడానికి కొంచెం చిన్నప్పుడు ఊగినట్టు ఊగుదామని ఒకసారి. ఊగుతారా అత్తయ్య? నేనే అది కూడా పోయి పోయి. ఆహా మా ఇద్దరం సేమ్ పెట్టి ఉంటాం అమ్మా. నువ్వు నేనారా? మీకు కొంచెం లావు ఉంటారు, మాకు మధ్యలో పెట్టి ఎక్కుతారు. యా పొట్టి ఉండేసరికి ఎక్కువ లాభం అనిపిస్తుంటారు ఆయన. కష్టపడ్డాం, టైర్లు కట్టాం అన్నట్టు వీళ్ళు కష్టపడుతున్నారు. పాపం మా అత్తయ్య కూడా చాలా కష్టపడుతున్నారు. చెమటలు చిందించారు ఇంతసేపు కష్టపడి. ఇప్పుడు కొంచెం రిలాక్స్ అవుతున్నారు. ఇంకా లంచ్ అవ్వాలి ఎవరివి. మా అభియాన్షి గారి కోసం వెయిట్ చేస్తున్నాం. పేరుగా ఓ పెద్ద రెడ్డి చెప్పు మలవాడు. పేరుగా చంద్రకాంత్ శర్మ చిలక పాటలు చిలకకు స్టోరీ సో ఇలా మొత్తానికైతే 5 టైర్స్ అయితే పెట్టేశాము. మా అన్న హెల్ప్, మా అమ్మ వదిన హెల్ప్ తీసుకొని నేను పెట్టేశాను అనమాట. సో ఈ టైర్స్లలో తర్వాత పక్కన చెట్లను పెట్టిన తర్వాత అది పార్ట్ 2 వీడియో పెడతాను, తప్పకుండా మిస్ చేయకుండా చూడండి. యాక్చువల్లీ టైర్స్ పెట్టేసినాం 5 టైర్స్. శ్రీత నీ స్కూటర్ టైర్ కూడా ఇప్పేస్తున్నా, ఈ టైర్స్ కూడా ఇప్పేస్తున్నా. ఈ టైర్స్ ఇప్పేసి ఇక మధ్యలో ఇక్కడ వేయాలనుకుంటా టైర్స్, ఎందుకంటే ఈ టైర్స్ సరిపోతలేవు మాకు. సో అమ్మ డైలాగ్ వచ్చింది ఫైనల్ అవుట్పుట్. మేము అనుకున్నది ఆల్మోస్ట్ రీచ్ అయినామని అనుకుంటున్నాను నేను అయింది. కానీ నాకు తెలిసి ఈ కిందే చెట్లు వేస్తాం కదా, అవి కింద ఎక్కువ తగిలితే ఏమో అనిపిస్తుంది మొత్తం భూమి ఫాస్ట్గా. వాటిని కొంచెం ట్రిమ్ చేస్తుండాలి ఎప్పుడు, ఇంకా అదొకటి. అండ్ అట్లా 5 టైర్స్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ప్లాన్ చేయాలి. అండ్ ఇంకొకటి చైన్స్ ఉన్నాయి. సో ఈ హుక్ నుంచి 7 feet చైన్ వదిలేస్తాము. ప్రతి 1 feet హ్యాంగింగ్ వస్తుంది. మళ్ళీ అక్కడ బుట్టలో ఉంటాయి, అక్కడ వేసినాక బుట్ట హ్యాంగింగ్, అట్లా బుట్టలు హ్యాంగింగ్ వస్తాయి. ఒక 3-4 వస్తాయి, అక్కడ 3 ఇక్కడ 3-4 వస్తాయి. సో దట్ కంప్లీట్ గ్రీనరీ చెట్లు పెరిగిన కవర్ అయిపోతుంది. సో అట్లా అంటుంది అనమాట. ఎలా వచ్చిందమ్మా? లాస్ట్కి ఇట్లా పెట్టు. పెట్టు 5 టైర్లు